నమస్తే. నా పేరు మల్లం శ్రీనివాస్. మల్లం శ్రీనివాస్. నేను అగ్రికల్చర్ చేస్తాను. నేను ప్రస్తుతానికి అయితే పత్తి వరి కొంచెం పెట్టిన. పంట దిగుబడి ఏమో నీళ్ళు సరిపోక కరెంట్ సరిపోక ఎండిపోయినాయి. పెద్ద ఆశ లేదు, సప్లై కూకున్నాం. ప్రాజెక్ట్ ఉంటే మాది ప్రాజెక్టు నీళ్లు కాలువల్లే ఇప్పటికీ కొలుగురు అనేది ఏమన్నా వాగుపొండ నీళ్ళు ఎట్టికి ఇచ్చి పెడితే వాగుపొండే పోతాయి. అవి కొల్లేరు దాకా పోతాయి. అవి ఈ పైనకెళ్ళి కాలువలు ఇక్కడ చెర్లు నింపడం అవకాశం లేదు, కుంటలు నింపడం అవకాశం లేదు. అది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం? ఈ కొత్త ప్రభుత్వం అంటే నేను గెలవంగానే 9 తారీఖు వరకల్లా మీకు అందరికీ లోన్స్ ఇస్తా, అది ఇస్తా అన్నాడు, అది చేస్తా అన్నాడు. ఆ ప్రభుత్వంలో ఎవరికి మన ఏది ఎవరికి మాఫీ కాలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, కాలేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఒక 10 ఎకరాల వరకు ఏది మన రైతు బంధు ఇస్తాడు, అది ఒక 3 ఎకరాల వరకు ఇచ్చిండు. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అది కూడా చాలా ఇబ్బంది ఉంది. జనాలకు ఎవరికి ఇస్తలేడు. కరెంటు సరిగా లేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఉన్నా ఒకటే ఉంది, లేకున్నా ఒకటే ఉంది. ఇక ఆ ప్రాంత ప్రజలకు వాళ్ళని అనామతం ముంచి తీసుకుని అటు పెట్టిండు. పార్లమెంట్ ఎన్నికలు అంటే ఇప్పుడు సెంటర్ ఫామ్ అయ్యేది బీజేపీ ఫామ్ అవుతుంది. మళ్ళీ మోడీ వస్తాడు. ఇక మేమనుకునేది అంటే బీజేపీ గెలవాలి. మనకు రఘునందనరావు గెలుస్తాడు. ఇంతకు ముందుకు రఘునందనరావు ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆయన ఎంపీ అవుతాడు. ఆయన జర తెలివివంతుడు. ఆ విధంగా మేము బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాం. వెంకటరామరెడ్డి కలెక్టరే కరెక్టే, కానీ 18 ఊర్లు కలెక్టర్ వాళ్ళ కూల కొట్టిండు, ముంచి లావట్టిండు, చేసి పోయిండు. ఇక ఆయనకు ఇష్టం. మనకు ఇక అన్యాయం జరిగింది, చేసింది. అలా మునిగిపోయిన వాళ్ళు చెప్తారు, కానీ మాకు మునగలేదు, మేము చేయలేదు. గజ్వేల్ డబుల్ బెడ్రూమ్లో వచ్చి చెప్తారు వాళ్ళు చెప్తారు. నీలమ్మ అంటే మాకు ఇంతవరకు పరిచయం లేదు, మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ తెలుసు, కానీ కాంగ్రెస్ పార్టీలో మెదక్ జిల్లాలో ఒకటే ఎమ్మెల్యే సీట్ గెలిచింది. ఒక ఎమ్మెల్యే సీట్ అన్నాడితే ఏం గెలవదు. ఎంపీ రాడు. ఫైనల్లో రఘునందనరావు గెలుస్తాడు.